సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ నేర్చుకున్నామా కన్స్యూమర్ ప్రొటెక్షన్. సో కన్స్యూమర్ ప్రొటెక్షన్ సంబంధించి కొన్ని టాపిక్స్ నేర్చుకున్నాం. ఏ టాపిక్స్ నేర్చుకున్నా ఇంకొకసారి చూసుకుని అప్పుడు నెక్స్ట్ టాపిక్స్కి వెళ్దాం. సో మనం ఇప్పటివరకు నేర్చుకున్న టాపిక్స్ ఏంటంటే కన్స్యూమర్ అంటే ఏంటో నేర్చుకున్నామా, కన్స్యూమరిజం నేర్చుకున్నాం, వాట్ ఈజ్ మెంట్ బై కన్స్యూమర్ ప్రొటెక్షన్ నేర్చుకున్నాం, డిస్ట్రిక్ట్ ఫారమ్స్ నేర్చుకున్నాం, స్టేట్ కమిషన్ నేర్చుకున్నాం. అవునా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ నేషనల్ కమిషన్. సో నేషనల్ కమిషన్ పేజ్ నెంబర్ 78 అమ్మ. సో పేజ్ నెంబర్ 78 లో ఉంది. నిత్య చదువుతుంది ఇప్పుడు, చూడండి ఒకసారి. National Commission. The National Commission was constituted in 1988 by the central government. It is the apex body in the three-tier judicial machinery set up by the government for redressal of consumer grievances. Its office is situated at Janpat Bhavan, Old Indian Oil Bhavan, a wing, 5th floor, Janpat, New Delhi. అదని అడ్రస్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ Composition. It consists of a president and not less than 4 and not more than such members, has may be prescribed, one of whom shall be a woman. The National Commission is headed by a sitting or retired judge of the Supreme Court. Judicial. All complaints pertaining to those jurisdiction. All complaints pertaining to those goods or services and compensation whose value is more than rupee 1 crore can be filed directly before the National Commission. Appeal. An appeal can be filed against the order of the National Commission to the Supreme Court within 30 days from the date of order passed. It may be noted that in order to attain the objects of the Consumers Protection Act, the National Commission has also been conferred with the powers of administrative control over all the state commissions by calling for periodical returns regarding the institution, disposal and pending of cases and issuing instructions for adoption of uniform procedure, etc. ఓకేనమ్మా. సో ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటి? డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఫారం, స్టేట్ లెవెల్లో స్టేట్ ఫారం. ఇప్పుడు ఏంటమ్మా నేషనల్ కమిషన్ అంట. ఓకేనా? సో నేషనల్ కమిషన్ ఏం చెప్తుంది? ద నేషనల్ కమిషన్ వాజ్ constituted in 1988 by the central government. సో సెంట్రల్ గవర్నమెంట్ 1988 లో నేషనల్ కమిషన్ అపాయింట్ చేసింది. ఇట్ ఈస్ ద అపెక్స్ బాడీ. అపెక్స్ బాడీ అంటే ఏంటమ్మా? హైయెస్ట్ అథారిటీ. ఓకేనా? ఇట్ ఈస్ ద అపెక్స్ బాడీ ఇన్ ద త్రీ-టైర్ జుడిషియల్ మిషనరీ. డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్. ఏంటిది? 3 టైర్ అంటే ఏంటి? 3 phases అని అర్థం అనమాట. సో ఈ 3 phases లో అన్నిటికన్నా టాప్ ఫేజ్ ఏంటంట? నేషనల్ కమిషన్. సో అందుకని ఇట్ ఈస్ అపెక్స్ అంటే ఏంటంటే టాప్ అనమాట, హైయెస్ట్ అథారిటీ. సో ఇట్ ఈస్ ద అపెక్స్ బాడీ ఇన్ ద 3-tier జుడిషియల్ మిషనరీ సెటప్ బై ద గవర్నమెంట్ ఫర్ రెడ్రెసల్ అంటే ఏంటమ్మా? ఫర్ రెడ్రెసల్ ఆఫ్ కన్స్యూమర్ గ్రీవెన్సెస్, సాల్వింగ్ ఆఫ్ కన్స్యూమర్స్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో దాని ఆఫీస్ అడ్రస్ చెప్పాడు. నెక్స్ట్ కంపోజిషన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్. సో నేషనల్ కమిషన్ లో ఒక ప్రెసిడెంట్ ఉంటాడంట. కానీ ఇక్కడ మారుతుంది ఏంటంటే అమ్మా, నాట్ లెస్ దాన్ 4 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న మెంబర్స్ ఎంతమంది? సో డిస్ట్రిక్ట్ లో నేర్చుకున్న మెంబర్స్ ఎంతమంది అమ్మా? 2 members. స్టేట్ లో నేర్చుకున్న ఎంతమంది అమ్మా? 2 members. నాట్ లెస్ దాన్ 2 members అన్నాడు. అలాగే నేషనల్ కమిషన్ లో 2 + 2 నాట్ లెస్ దాన్ 4 members. అండ్ అందులో one of whom shall be a woman. ఆ 4 members లో ఒకరు ఖచ్చితంగా ఎవరై ఉండాలి? ఉమెన్ అయి ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఏమన్నాడు?
the National Commission is headed by a sitting or retired judge of the Supreme Court. So ఏమన్నా ఒక సుప్రీం కోర్టులో వర్క్ చేసి ఓకేనా రిటైర్ అయిన జడ్జ్ ఆర్ ప్రజెంట్ వర్క్ చేస్తున్న జడ్జ్ ఆ లెవెల్ వాళ్ళు వచ్చి ఇక్కడ కమిషన్ హెడ్ చేయాలి. అంటే కమిషన్ హెడ్ గా ఉండేది ఎవరమ్మా? సుప్రీం కోర్ట్ జడ్జ్ లెవెల్ వాళ్ళు ఉంటారు. జ్యూరిస్డిక్షన్ 1 crore దాటి ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఆ కంప్లైంట్ ఆర్ ట్రాన్సాక్షన్ 1 crore దాటి అమౌంట్ ప్రాబ్లం ఎవరికైతే ఉందమ్మా వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి నేషనల్ కమిషన్ లో కంప్లైంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎపీల్. ఒకవేళ ఇక్కడ వచ్చిన తీర్పు మనకు నచ్చలేదు అనుకో, జడ్జిమెంట్ కానీ మనకు నచ్చలేదు అనుకో, అప్పుడు ఏం చేయొచ్చు? ఎపీల్కి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే అండ్ ఎపీల్ కెన్ బి ఫైల్డ్ అగైన్స్ట్ ద ఆర్డర్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ టు ద సుప్రీం కోర్ట్. సో డిస్ట్రిక్ట్ ఫారం అయిపోయింది, స్టేట్ కమిషన్ అయిపోయింది, నేషనల్ కమిషన్ అయిపోయింది. సో నేషనల్ కమిషన్ లో కూడా మనకి వచ్చిన జడ్జిమెంట్ మనకి నచ్చకపోతే, మనకి ఫేవర్ గా లేకపోతే మనం చివరికి ఎక్కడికి వెళ్తామమ్మా? మొత్తం కోర్ట్స్ అన్నిటికీ హైయెస్ట్ కోర్ట్ ఏంటి? సుప్రీం కోర్ట్. ఇంకా అక్కడికి వెళ్ళాలంట. నేషనల్ కమిషన్ టు ద సుప్రీం కోర్ట్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆర్డర్ పాస్. ఆర్డర్ పాస్ అయిన 30 days లోపు మనం అడిగేదమ్మా సుప్రీం కోర్టుకి వెళ్ళాలి. నెక్స్ట్, it may be noted that in order to attain the objects of the Consumer Protection Act, the National Commission has also been conferred with the powers of administrative control over all the state commissions by calling for periodical returns regarding the institution, disposal and pending of cases, and issuing instructions for adoption of uniform procedures. National Commission కి ఇంకొక ఎక్స్ట్రా పవర్ ఇచ్చారమ్మా. ఏంటంటే నేషనల్ కమిషన్ కింద ఉన్న కమిషన్స్ అంటే ఏంటి? స్టేట్ కమిషన్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఫారమ్స్ లో ఏవైతే కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయో ఆ పెండింగ్ లో ఉన్న కేసులన్నీ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేయమని చెప్పి అధికారం ఎవరికి ఇచ్చారంట? నేషనల్ కమిషన్ కి ఇచ్చారంట. ఓకేనా? సో ఎప్పటికప్పుడు నేషనల్ కమిషన్ ఏం చేస్తుంది? డిస్ట్రిక్ట్ ఫారమ్స్ లోనే స్టేట్ ఫారమ్స్ లోనే ఇంకా పెండింగ్ కేసులు ఉన్నాయి, అవి ఎప్పుడు కంప్లీట్ అయితే, కంప్లీట్ అవ్వాలంటే ఏ మెజర్స్ తీసుకోవాలి? మొత్తం అన్ని మెజర్స్ అన్ని కూడా ఎలా తీసుకుంటుందంట? యూనిఫామ్ ప్రొసీజర్స్. అంటే నేషనల్ కమిషన్ లో ఎలాంటి ప్రొసీజర్స్ అయితే ఫాలో అవుతున్నామో మిగతా వాటి అన్నింటిలో కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సో అలా ఫాలో అయితే అక్కడ కూడా కేసెస్ ఎలా అవుతాయి? మాకు ఫాస్ట్ గా సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేషనల్ కమిషన్ ఎక్స్ట్రా పవర్ ఏంటంటే ఇట్ కెన్ అఫెండ్ ఓకేనా అదర్ 2 కమిషన్స్. ఏంటవి? డిస్ట్రిక్ట్ ఫారం అండ్ స్టేట్ కమిషన్. ఆ రెండింటిని కూడా ఇది ఎందుకు ఇంకా వర్క్ చేయలేదు, ఇంకా ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, కంప్లీట్ చేయాలంటే తీసుకోవాల్సిన యూనిఫామ్ ప్రొసీజర్స్ ఆర్ మెజర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇష్యూ చేసేది ఎవరంట? నేషనల్ కమిషన్. ఓకేనా? సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇప్పుడు ఏమని నేర్చుకున్నామమ్మా? డిస్ట్రిక్ట్ ఫారం, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్. సో ఒక్కసారి స్పీడ్ గా ఎవరో ఒకరు డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ నేషనల్ ఫాస్ట్ చదివేస్తే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సమిత చదువుతావా? Yes, sir. చదువు. District Forum. This is established by the state governments in each of its districts. Composition. The district forums consist of a chairman. వాయిస్ కట్ అవుతుందమ్మా. నీది వాయిస్ కట్ అవుతుంది. రామచంద్రరావు చదువుతుంది. హలో సార్. This is established by the రామచంద్ర చదువు. This is established by the district forum. District forum. This is established by the state governments in each of its districts. Composition. The district forums consists of a chairman and 2 other members, one of whom shall be a woman. The district forums are headed by the person of the rank of a district judge. Okay. Jurisdiction. A written complaint can be filed before the district consumer forum where the value of goods or service. ఆపే రామచంద్రరావు. హలో నిత్య చదవమ్మా నువ్వు. స్టార్టింగ్ నుంచి చదవనా సార్? స్టార్టింగ్ నుంచి చదవ. District forum. Composition. The district forums consist of a chairman and 2 other members, one of whom shall be a woman.
The district forum are headed by the person of the rank of a district judge. Jurisdiction. A written complaint can be filed before the district consumer forum where the value of a goods or services and the composition claimed does not exceed rupees 20 lakhs. Appeal. If a consumer is not satisfied by the decision of the district forum, he can challenge the same before the state commission within 30 days of the order. State commission. Composition. The state commission consists of a president and not less than 2 and not more than such members as may be prescribed, one of whom shall be a woman. The commission is headed by a person of the level of High Court judge. A written complaint can be filed before the state commission where the value of goods or services and the composition claimed exceeds rupees 20 lakhs but does not exceed rupees 1 crore. Appeal. In case the aggrieved party is not satisfied with the order of the state commission, he can appeal to the national commission within 30 days of passing of the order. National Commission. The National Commission was constituted in 1988 by the central government. It is the apex body in the three-tier judicial machinery set up by the government for redressal of consumer grievances. Its office is situated at Janpat Bhavan, a wing, 5th floor, Janpat, New Delhi. Composition. It consists of a president and not less than 4 and not more than such members, as many be prescribed, one of whom shall be a woman. The National Commission is headed a sitting or retired judge of the Supreme Court. Jurisdiction. All complaints pertaining to those goods or services and compensation whose value is more than rupees 1 crore can be filed directly before the National Commission. Appeal. An appeal can be filed against the order of the National Commission to the Supreme Court within 30 days from the date of order passed. It may be noted that in order to attain the objects of the Consumers Protection Act, the National Commission has also been conferred with the powers of administrative control over all the state commissions by calling for periodical returns regarding the institution, disposal and pending of the cases and issuing instructions for adoption of uniform procedures, etc. So, these three forums, district forum, state commission, national commission లో ఎవరికైనా డౌట్ ఉందమ్మా? No, sir. సో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వీటి డిఫరెన్స్ లా చదువుదాం అమ్మా, ఓకేనా? సో డిస్ట్రిక్ట్ ఫోరం లో కాంపోజిషన్ ఎంతమంది? ఒక చైర్మన్, 2 members. ఒక చైర్మన్ 2 members లోనే ఒక ఉమెన్ ఉండాలి. సో ఎవరైతే హెడ్ చేస్తున్నాడో ఆ చైర్మన్ షుడ్ బి ర్యాంక్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్. ఓకేనా, గుర్తుంటది కదా? సేమ్ స్టేట్ కమిషన్ లో ఎవరు? స్టేట్ కమిషన్ లో ఒక ప్రెసిడెంట్, 2 members. ఆ 2 members లో ఒకరు ఉమెన్ అయి ఉండాలి. అండ్ ఆ ప్రెసిడెంట్ ఎవడై ఉండాలి? హైకోర్టు లెవెల్ జడ్జ్ అయి ఉండాలి. అండ్ నేషనల్ కమిషన్ ఏంటి? అందులో కూడా ప్రెసిడెంట్, కానీ మెంబర్స్ ఎంతమంది ఉన్నా? 4 members ఉండాలి. 4 members లో ఒకరెవరమ్మా? ఉమెన్. ఆ ప్రెసిడెంట్ ఎవరై ఉండాలి? సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఓకేనా? నెక్స్ట్ జ్యూరిస్డిక్షన్. డిస్ట్రిక్ట్ కోర్ట్ లో 20 lakhs కన్నా తక్కువ ఉండే ట్రాన్సాక్షన్స్ అన్ని డీల్ చేస్తారు. స్టేట్ కమిషన్ లో 20 lakhs నుంచి 1 crore వరకు డీల్ చేస్తారు. నేషనల్ కమిషన్ లో మోర్ దెన్ 1 crore డీల్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ అపీల్ అంటే ఏంటి? నెక్స్ట్ కోర్టుకి వెళ్ళడం. డిస్ట్రిక్ట్ ఫోరం లో వచ్చిన జడ్జిమెంట్ గా నచ్చకపోతే ఎక్కడికి వెళ్ళొచ్చమ్మా? స్టేట్ కమిషన్ కి వెళ్ళొచ్చు విత్ ఇన్ 30 days. అలాగే స్టేట్ కమిషన్ లో వచ్చిన జడ్జిమెంట్ కానీ వీళ్ళకి ఫేవర్ గా లేకపోతే నేషనల్ కమిషన్ కి వెళ్ళొచ్చు విత్ ఇన్ 30 days. అలాగే నేషనల్ కమిషన్ వచ్చిన జడ్జిమెంట్ కానీ ఫేవర్ గా లేకపోతే ఎక్కడికి వెళ్ళొచ్చమ్మా? సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు విత్ ఇన్ 30 days. అయిపోయింది.
గుర్తుంటుందా? Yes, sir. ఓకే. సో ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకుంది ఏంటమ్మా? గివ్ ద మీనింగ్ ఆఫ్ కన్స్యూమర్ అయిపోయింది, మీనింగ్ ఆఫ్ కన్స్యూమరిజం అయింది, వాట్ ఈస్ మెంట్ బై కన్స్యూమర్ ప్రొటెక్షన్ అయింది, డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్. ఓకేనా? Okay, sir. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొక ఎస్ఏ క్వశ్చన్ కూడా అయిపోయిందమ్మా. ఓకేనా? ఒకటి కాదు, 2 ఎస్ఏ క్వశ్చన్లు అయినాయి. ఒకటి ఎక్స్ప్లెయిన్ ద కాంపోజిషన్ అండ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ స్టేట్ కమిషన్ అయిందా లేదా? Yes, ఫస్ట్ sir. ఎస్ఐ ఎక్స్ప్లెయిన్ ద కాంపోజిషన్ అండ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ స్టేట్ కమిషన్ అయింది. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇంకోటి ఏమైందమ్మా? ఎక్స్ప్లెయిన్ ద రెడ్రెసల్ మెకానిజం అవైలబుల్ టు కన్స్యూమర్స్ అండర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అయిందా? ఫోర్త్ క్వశ్చన్, ఫోర్త్ ఎస్ఐ కూడా కంప్లీట్ అయిందమ్మా. ఎక్స్ప్లెయిన్ ద రెడ్రెసల్ మెకానిజం అంటే ఏంటి? ఇదే అర్థమవుతుందా? ఇంకోటి చూడండి, ద జ్యుడిషియరీ మిషనరీ సెటప్ అండర్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అర్థమవుతుందమ్మా. రెడ్రెసల్ ఏజెన్సీస్ అండర్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఫోర్త్ ఎస్ఐ ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ ద రెడ్రెసల్ మెకానిజం అవైలబుల్ టు కన్స్యూమర్స్ అండర్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏం రాయాలి? ఇక్కడ నుంచి మొదలుపెట్టి నేషనల్ కమిషన్ లాస్ట్ వర్డ్ యూనిఫామ్ ప్రొసీజర్స్ ఎక్సెట్రా వరకు రాయాల్సిందే. అంటే మనం చదువుకున్న డిస్ట్రిక్ట్ ఫారం రాయాలి, స్టేట్ కమిషన్ రాయాలి, నేషనల్ కమిషన్ రాయాలి. ఓకేనా? Okay, sir. చెప్పమ్మా. ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్ కి ఓన్లీ స్టేట్ కమిషన్ రాస్తే చాలా సార్. అంతే, ఓన్లీ స్టేట్ కమిషన్. అది అడగడు, ఏదో డమ్మీ క్వశ్చన్ అంతే అది. ఓకేనా? ఓకే సో ఇది ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు, కానీ అడిగేది మాత్రం ఇది ఫోర్త్ ఎస్ఐ. ఓకే సార్. ఫోర్త్ ఎస్ఐ అడుగుతాడు, లేకపోతే 2 మార్క్స్ లో డిస్ట్రిక్ట్ ఫారం కానీ స్టేట్ కమిషన్ కానీ నేషనల్ కమిషన్ కానీ అడుగుతాడు అంతే. ఓకే సార్. ఓకేనమ్మా? సో నెక్స్ట్ చదవాల్సింది ఏంటి? హూ ఈస్ కన్స్యూమర్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ మహాత్మా గాంధీ. సో ఓపెన్ చేయండి అమ్మా, పేజ్ నెంబర్ 70 అమ్మ. సో పేజ్ నెంబర్ 70లో మహాత్మా గాంధీస్ ఒపీనియన్ ఆన్ కన్స్యూమర్ ఉంది. దొరికిందా? కన్స్యూమర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గూడ్స్, ఫర్ ద పర్పస్ ఆఫ్ సర్వీసెస్ ఉంది కదా, ఆ పై పేరా అనమాట. పై పేరా నిత్య చదవమ్మా. Mahatma Gandhi, the father of nation, attached great importance to what he described as the poor consumer, who according to him should be the principal beneficiary of the consumer movement. He said, a consumer is the most important visitor on our premises. He is not dependent on us. We are on him. He is not an interruption to our work. He is the purpose of it. He is not an outsider to our business. He is a part of it. We are not doing him a favor by serving him. He is doing us a favor by giving us an opportunity to do so. ఓకేనమ్మా? సో మహాత్మా గాంధీ డెఫినేషన్ అంటే మీరు రాయాల్సింది ఏంటి? ఆ పేర రాయాలి. ఏ పేర? ఎక్కడి నుంచి? మహాత్మా గాంధీ సెడ్ ఏ కన్స్యూమర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విజిటర్ అని చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో మహాత్మా గాంధీ సెడ్ ఏ కన్స్యూమర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విజిటర్ ఆన్ అవర్ ప్రిమిసెస్. హీ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ us. We are dependent on him. He is not an interruption to our work. He is the purpose of it. He is not an outsider to our business. He is the part of our business. We are not doing him a favor by serving him. He is doing us a favor by giving us an opportunity to serve him. అర్థమైందా? Yes, sir. సో మహాత్మా గాంధీస్ కన్స్యూమర్ ఒపీనియన్ అడిగితే ఈ ముక్క రాయాలి. సో ఒకసారి చూద్దాం ఏమన్నాడు. సో మహాత్మా గాంధీ గారు చెప్పింది ఏంటంటే, ఏ కన్స్యూమర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విజిటర్ ఆన్ అవర్ ప్రిమిసెస్. అంటే మన బిజినెస్ కి వచ్చే డిఫరెంట్ పీపుల్, మన బిజినెస్ కి వచ్చే ఇంపార్టెంట్ పీపుల్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? కన్స్యూమర్. ఎవడైతే మన గూడ్స్ కొనడానికి వచ్చాడో ఆడే ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్
హీ ఈజ్ నాట్ డిపెండ్ ఆన్ us. డిపెండ్ అయ్యి లేడు. అతను వచ్చి మన దగ్గర కొంటే మనకి మనీ వస్తుంది. సో మనం అతని మీద డిపెండ్ అయ్యి ఉన్నాము. ఓకేనా? నెక్స్ట్ అమ్మ, హీ ఈజ్ నాట్ ఇంటరప్షన్ టు అవర్ వర్క్, హీ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఇట్. అర్థమైందమ్మా? సో మన వర్క్ ని అతను ఇంటరప్ట్ చేయట్లేదు. అర్థమవుతుందా? అతను వచ్చి మన దగ్గర గూడ్స్ కొనాలి అనే మనం ఈ వర్క్ చేస్తున్నాము. అర్థమవుతుందా? సో హీ ఈజ్ నాట్ ఇంటరప్షన్ టు అవర్ వర్క్, హీ ఈజ్ ద పర్పస్ ఆఫ్ అవర్ వర్క్. నెక్స్ట్ అమ్మ, he is not an outsider to our business, he is a part of it. So outsider కింద చూడకూడదు కన్స్యూమర్ ని. he is also a part of our business. we are not doing him a favor by serving him. మనం అతను గూడ్స్ అమ్మి లేదా సర్వీస్ ఇచ్చి మనమే అతనికి హెల్ప్ చేయట్లేదు. మన గూడ్స్ తీసుకొని మన సర్వీసెస్ తీసుకొని మనకు డబ్బులు ఇచ్చి అతనే మనకు హెల్ప్ చేస్తున్నాడు. సో వీఆర్ నాట్ డూయింగ్ హిమ్ ఏ ఫేవర్ బై సర్వింగ్ హిమ్, హీ ఈస్ డూయింగ్ అస్ ఎ ఫేవర్ బై గివింగ్ అస్ ఎన్ opportunity to serve him or opportunity to do so. అందువల్ల చాలా సింపుల్ వర్డ్స్ లో అందరికీ అర్థమయ్యేట్టు చెప్పారు మహాత్మా గాంధీ. ఓకేనా? సో ఇంకొకసారి చదువుతున్నామో నెమ్మదిగా చూడండి. మహాత్మా గాంధీ సెడ్ a consumer is the most important visitor on our premises. First point, he is not dependent on us, we are dependent on them. Second point, he is not an interruption to our work, he is the purpose of our work. Third point, he is not an outsider to our business, he is a part of our business. Fourth point, we are not doing him a favor by serving him, he is doing us a favor by giving us an opportunity to do so. Fifth point, అర్థమైందా? ఏం డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది సార్. సో టోటల్ గా అన్ని 2 మార్క్స్ కంప్లీట్ చేసుకుందాం. 7th 2 మార్క్ కూడా అయిపోయింది. 7 2 మార్క్స్ 2 ఎస్ఐస్ అయినాయి. ఓకేనమ్మా? ఇంకా మనం కంప్లీట్ చేయాల్సిన పోర్షన్ ఏంటంటే రైట్ ఆఫ్ ఎ కన్స్యూమర్. కన్స్యూమర్ ఉండే రైట్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ కన్స్యూమర్, కన్స్యూమర్ ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, హూ కెన్ ఫైల్ ఎ కంప్లైంట్, వాట్ కంప్లైంట్స్ కెన్ బి ఫైల్డ్, వేర్ టు ఫైల్ ద కంప్లైంట్, how to file the complaints, redressal of grievances under the Consumer Protection Act 1986. ఓకేనా? సో మనం ఫస్ట్ ఇప్పుడు కంప్లీట్ చేయాల్సింది ఏంటంటే అమ్మా 5th క్వశ్చన్ అమ్మా, లాస్ట్ క్వశ్చన్. 5th ఎస్ఐ ఏంటి? హూ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్, వాట్ కంప్లైంట్స్ కెన్ బి ఫైల్డ్, వేర్ టు ఫైల్. ఓకేనా? సో ఈ టాపిక్స్ అన్ని కూడా మనం ఇప్పుడు నేర్చుకుంటాము. ఓకేనా? సో ఫస్ట్ ఒకసారి చదువుదామమ్మా. మనకి అర్థమయ్యే భాషలో చాలా ఈజీగా కోట్ చేశారు ఈ లాని. ఓకేనా? ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకేనా? ఓకే సార్. ఫైలింగ్ ఆఫ్ కంప్లైంట్స్ అక్కడ నుంచి సార్. అవునమ్మా, అక్కడ నుంచి పేజ్ నెంబర్ 76 లో ఉందమ్మా కింద. అక్కడ నుంచి చదవాలి. చదువు. ఫైలింగ్ ఆఫ్ కంప్లైంట్స్. ఫర్ redressal of consumer grievances, a complaint must be filed with the appropriate forum. ఎన్ని ఫారమ్స్ ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి సార్. 3 అండి. ఆ 3 వాటిలో మన అప్రోప్రియేట్ ఫారం ఏంటో మనం చెక్ చేసుకొని అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. అర్థమవుతుందా? నెక్స్ట్, in this section let us know who can file a complaint, what complaints can be filed, where to file the complaint, how to file the complaints, etc. Okay. How can file a complaint? Who can file a complaint? Sorry. Who can file a complaint? The following persons can file a complaint under Consumer Protection Act 1986. A consumer. B, an recognized voluntary consumer association, whether the consumer is a member of that association or not. C, the central or any state government, etc. And D, one or more consumers where these are numerous consumers having same interest. E, legal hirer or representative in case of death of a consumer. సో ఈ 5 మెంబర్స్ కూడా ఏం చేయొచ్చంట? కంప్లైంట్ ఫైల్ చేయొచ్చంట. ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత జస్ట్ మీకు తెలియాలి ఫస్ట్. ఓకేనా? సో ఈ 5 మెంబర్స్. నెక్స్ట్ What complaints can be filed? A consumer can file a complaint relating to any one of more of the following.
An unfair trade practice or a restrictive trade practice adopted by any trader or service provider. Goods bought by him or agreed to be bought by him suffer from one or more defects. Service hired or availed of or agreed to be hired or availed of suffer from deficiency in any respect. Price charged in excess of the price fixed by or under the law of the time beginning is in force. Time being in force. Displayed on the goods or the package. Displayed in the price list or agreed between the parties, and goods or services which are hazardous or likely to be hazardous to life and safety when used. Next, where to file a complaint. ఇది మనకు బాగా తెలుసు. వేర్ టు ఫైల్ కంప్లైంట్ అనేది మనకు బాగా తెలుసు, ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకేనా, చదవం. If the value of goods and services and the compensation claimed does not exceed rupees 20 lakh, the complaint can be filed in the district forum. If it exceeds rupees 20 lakhs but does not exceed rupees 1 crore, the complaint can be filed before the state commission. And if it exceeds rupees 1 crore, the complaint can be filed before the national commission. ఓకే, తెలుసు కదా మనకి వేర్ టు ఫైల్ కంప్లైంట్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ how to file a complaint. A complaint can be made in person or by any authorized agent or by post. The complaint can be written on a plain paper duly supported by documentary evidence in support of the allegation contained in the complaint. The complaint should clearly specify the relief sought. It should also contain the nature, description, and address of the complaint, as well as the opposite party, and so also the facts relating to the complaint and when and where it arose. ఓకేనా, Okay, sir. అంతేమ్మా. సో ఆ క్వశ్చన్ అడిగితే మీరు రాయాల్సింది ఇదంతా రాయాలి. ఓకేనా, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే లాస్ట్ 2 అటెంప్ట్ నుంచి అడగట్లేదు. సో చూద్దాం ఏంటి, హూ కెన్ ఫైల్, హౌ కంప్లైంట్ షుడ్ బి ఫైల్డ్, వెన్, ఇవన్నీ కూడా ఈ ఒక్క ఆన్సర్ లో మనకు దొరికేస్తాయి. సో ఫస్ట్, ఫర్ రిడ్రెసల్ ఆఫ్ కన్స్యూమర్ గ్రీవెన్సెస్ ఏ కంప్లైంట్ మస్ట్ బి ఫైల్డ్ విత్ అప్రోప్రియేట్ ఫారం. అది తెలుసు మనకి. ఏంటి, కన్స్యూమర్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి ఒక అప్రోప్రియేట్ ఫారం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయాలి. అప్రోప్రియేట్ ఫారం ఎలాగ మనం డిసైడ్ చేసుకుంటాం? 20 lakhs బిలో ఉంటే ఎక్కడికి వెళ్ళాలి, 20 to 1 crore ఉంటే ఎక్కడికి వెళ్ళాలి, 1 crore కన్నా ఎక్కువ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ని ఫైల్ చేయాలి. నెక్స్ట్, in this section let us know who can file a complaint, what complaints can be filed, where to file the complaint, how to file the complaints. ఓకేనా, సో ఫస్ట్ ఏం చెప్పినమ్మా, ఫస్ట్ హెడ్డింగ్ హూ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్. అసలు ఎవరు కంప్లైంట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. ఓకేనా, సో ఎవరంట, నెంబర్ 1 కన్స్యూమర్. ఎవరైతే గూడ్స్ కొని ఆ గూడ్స్ కొనడం వల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాడో ఆ పర్టికులర్ కన్స్యూమర్ వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. నెక్స్ట్, ఎనీ రికగ్నైజ్డ్ వాలంటరీ కన్స్యూమర్ అసోసియేషన్ వేర్ ద కన్స్యూమర్ ఇస్ మెంబర్ ఆఫ్ దట్ అసోసియేషన్ ఆర్ నాట్. సో నా ఒక్కడికే కదమ్మా, నాతో పాటు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలు అందరూ ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఓకేనా, సో నేను ప్లస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలు మొత్తం అందరం కలిపి ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి మేము అందరం కలిసి మా అసోసియేషన్ తరపున కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా ఇంటర్మీడియట్ పిల్లలు కలిసి ఏం కొన్నామంటే ఒక రెఫరెన్స్ బుక్ ఏదో కొన్నాం, ఒక ఆర్డర్ ఇచ్చిన అకౌంటింగ్ రెఫరెన్స్ బుక్ కొన్నాం. ఆ రెఫరెన్స్ బుక్ లో అన్ని తప్పులు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం, నా ఒక్కడిదే కదా ప్రాబ్లం, నాది ప్లస్ ఆ బుక్ యూజ్ చేస్తున్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ.
సో మేము అందరం కలిసి ఒక అసోసియేషన్ కింద ఫామ్ చేసి ఈ అసోసియేషన్ తరపున ఏం చేస్తున్నామమ్మా, కంప్లైంట్ ఇస్తున్నాం. సో అందుకే ఎనీ రికగ్నైజ్డ్ వాలంటరీ కన్స్యూమర్ అసోసియేషన్ వేర్ ద కన్స్యూమర్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ దట్ ఆర్ నాట్. సో ఎవరికైతే నిజంగా ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఉన్నవాడికి ఆ ప్రాబ్లం ఉన్నవాడు కూడా అసోసియేషన్ మెంబర్ అవ్వచ్చు, అవ్వకపోయినా పర్లేదు. సో ఆ కన్స్యూమర్ తరపున ఈ అసోసియేషన్ ఏం చేయొచ్చంట, కోర్టులో కేసు వేయొచ్చంట. నెక్స్ట్ అమ్మ, ద సెంట్రల్ ఆర్ ఎనీ స్టేట్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎక్స్ అనే పర్సన్ కానీ రాంగ్ చేస్తుంటే ఆ రాంగ్ పర్సన్ మీద గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, రెండు గవర్నమెంట్స్ కూడా ఏం చేయొచ్చమ్మా, కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. వన్ ఆర్ మోర్ కన్స్యూమర్స్ వేర్ దీస్ ఆర్ న్యూమరస్ కన్స్యూమర్స్ హ్యావింగ్ సేమ్ ఇంట్రెస్ట్. అమ్మ సేమ్ ఇంట్రెస్ట్ అంటే అండర్లైన్ చేసి రాయండి అమ్మ ఇక్కడ, సేమ్ ప్రాబ్లం అని ఇంట్రెస్ట్ అంటే, ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమే మోర్ దెన్ వన్ ఆర్ టూ కన్స్యూమర్స్ ఉందనుకో అమ్మ. సో వీళ్ళందరూ కూడా సపరేట్ గా కాకుండా అందరూ కలిసి అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి కంప్లైంట్ చేయొచ్చు. సపరేట్ గా ఎలాంటి అసోసియేషన్ ఫామ్ అవ్వకుండా కూడా ఏం చేయొచ్చు అంట, కంప్లైంట్ చేయొచ్చు. లీగల్ హెయిర్ ఆర్ రిప్రజెంటేటివ్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ఎ కన్స్యూమర్. అదవుతుందమ్మా. సో ఒక గూడ్ వాడడం వల్ల లేదా ఒక సర్వీస్ తీసుకోవడం వల్ల ఒక కన్స్యూమర్ చనిపోతే చనిపోయిన కన్స్యూమర్ యొక్క లీగల్ హెయిర్ అంటే పిల్లలు కానీ వైఫ్ కానీ, ఓకేనా, వీళ్ళందరూ ఏం చేయొచ్చంట, చనిపోయిన కన్స్యూమర్ తరపున కోర్టులో సూట్ ఫైల్ చేయొచ్చు. సో ఎంతమంది ఉన్నారమ్మా, టోటల్ 5 members. ఎవరు 5 members? కన్స్యూమర్, రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, వన్ ఆర్ మోర్ కన్స్యూమర్స్ హ్యావింగ్ సేమ్ ఇంట్రెస్ట్, లీగల్ హెయిర్స్ ఆర్ రిప్రజెంటేటివ్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ కన్స్యూమర్. ఎనీ డౌట్స్? No, sir. నెక్స్ట్ వాట్ కంప్లైంట్స్ కెన్ బి ఫైల్డ్. కంప్లైంట్స్ ఓకే, ఏ కంప్లైంట్స్ అయితేనే ఈ నేషనల్ కమిషన్స్, స్టేట్ కమిషన్స్ ఆర్ డిస్ట్రిక్ట్ ఫారమ్స్ తీసుకుంటాయంట. ఫస్ట్ వన్, an unfair trade practice or a restrictive trade practice adopted by any trader or service provider. గవర్నమెంట్ దృష్టిలో ఈ పని చెయ్యొద్దు అంటే ఆ గూడ్సే అమ్ముతున్నాడు, ఆ సర్వీసెస్ ఇస్తున్నాడు. అప్పుడు అలాంటి వాటి మీద మనం ఏం చేయొచ్చంట, తీసుకెళ్ళి కేసు వేయచ్చంట. ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ ప్రొహిబిషన్ ఉంది మన స్టేట్ లో లిక్కర్ ప్రొహిబిషన్ ఉంది. కానీ సమ్ ఎక్స్ అనే పర్సన్ ఏం చేస్తున్నాడంటే గవర్నమెంట్ తెలియకుండా వాడి ఇంట్లో నుంచో లేకపోతే వాడి గొడౌన్ నుంచో ఏం చేస్తున్నాడు, లిక్కర్ ని సప్లై చేస్తున్నాడు. అదేంటిది, అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఆర్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్. సో అప్పుడు ఏం చేయొచ్చు, మనం వాడి మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్, గూడ్స్ బాట్ బై హిమ్ ఆర్ అగ్రీడ్ టు బి బాట్ బై హిమ్ సఫర్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ డిఫెక్ట్స్. ఓకేనా. సో నేను అడిగింది కూడా ఇచ్చాడు, కానీ పాడైన కూడా ఇచ్చాడు. ఆ గూడ్లో డిఫెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా. సో అప్పుడు ఏం చేయొచ్చంట, నేను కోర్టుకి వెళ్ళి, నేను ఏసీ కొనుక్కున్నానమ్మా, ఏసీ కొనుక్కున్న 1 వారం రోజులు బాగానే పనిచేసిన తర్వాత పని చేయడం మానేసింది. అప్పుడు ఏం చేయాలి, కోర్టుకి వెళ్ళొచ్చు. ఎందుకు, డిఫెక్టివ్ గూడ్ అమ్మాడు కాబట్టి నాకు. నెక్స్ట్ అమ్మా, సర్వీసెస్ హైడ్ ఆర్ అవైల్డ్ ఆఫ్ ఆర్ అగ్రీ టు బి హైడ్ ఆర్ అవైల్డ్ ఆఫ్ సఫర్ ఫ్రమ్ డెఫిషియన్సీ ఇన్ ఎనీ రెస్పెక్ట్. నేను 100% సర్వీస్ ఆర్ 100% గూడ్ అడిగితే ఆడు నాకు 60% మాత్రం చేశాడు పని, ఆ 60% గూడ్ మాత్రం ఇచ్చాడు, మిగతాది అడుగుతుంటే ఇవ్వట్లేదు. దాని ఏమంటే డెఫిషియన్సీ. ఓకేనమ్మా. సార్ ఏంటి డెఫిషియన్సీ ఏంటి? చెప్పాను కదమ్మా, ఏసీ కొన్నాను నేను, ఆల్రెడీ చెప్పుకున్నాను కదా ఒక ఎగ్జాంపుల్. ఏసీలోని నాకు ఇన్నర్ మిషనరీ ఇచ్చాడు, మన రూమ్ లో ఉండే మిషనరీ ఇచ్చాడు, కానీ అవుట్ సైడ్ ఇంకో మిషనరీ ఉంటుంది, సపరేట్ ఉంటుంది. ఓకేనా. అది ఇవ్వట్లేదు, అటు సప్లై చేయలేకపోతున్నాడు. నేను కొన్నప్పుడు 3 నెలలు అవుతుంది, ఈ 3 నెలల నుంచి స్టాక్ లేదని చెప్తున్నాడు తప్ప తీసుకువ్వట్లేదు. లేదు, అదే ఏసీకి ఇన్నర్ లెట్ అవుటర్ లెట్ రెండు ఇచ్చాడు, కానీ దీన్ని కనెక్ట్ చేసి
వైరింగ్ కానీ, ఆ కాపర్ కాయిల్స్ కానీ ఇవేం ఇవ్వట్లేదు. డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ ఆర్ డెఫిషియన్సీ ఆఫ్ గూడ్స్. ఓకేనా. నెక్స్ట్, ప్రైస్ చార్జ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద ప్రైస్. అసలు ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ అమ్ముతున్నాడు. ఎలా తెలుస్తుందమ్మా? ఫిక్స్డ్ బై ఆర్ అండర్ ద లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. ఒక యాక్ట్ చెప్తుంది అనమాట, కోర్టు చెప్పింది ఈ గూడ్ ని 100 రూపాయల కన్నా ఎక్కువ అమ్మద్దని, ఆడేమో 500 అమ్ముతున్నాడు. అప్పుడు ఏం చేయొచ్చు? కోర్టులో కేసు వేయచ్చు. డిస్ప్లేడ్ ఆన్ ద గూడ్స్ ఆఫ్ ద ప్యాకేజ్ మీద 100 రూపాయలు ఉంటే ఇది 500 అమ్ముతున్నాడు అంటే మనం డిస్ప్లే చేసిన దానికన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నాడు. సో అది మాల్ ప్రాక్టీసే. డిస్ప్లేడ్ ఇన్ ద ప్రైస్ లిస్ట్. మీరు ఏమైనా అబ్జర్వ్ చేసి ఎప్పుడైనా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినా, లేకపోతే మనం రైట్ మార్కెట్ వెళ్ళినా, అక్కడ మనకు ఒక బోర్డు పెట్టి ఆ బోర్డు మీద రేట్స్ ఉంటాయండి. ఆ రేట్స్ కన్నా ఎక్కువ అమ్మకూడదు, ఎక్కువ అమ్మేస్తున్నాడు. ఆ రేట్లు డిస్ప్లేడ్ ఇన్ ద ప్రైస్ లిస్ట్ లో డిస్ప్లే చేసిన దానికన్నా ఎక్కువ ప్రైస్ అమ్ముతున్నాడు. అప్పుడు ఏం చేయొచ్చు? కోర్టులో కేసు వేయచ్చు. ఆర్ అగ్రీడ్ బిట్వీన్ ద పార్టీస్. సో నేను ఆ సెల్లర్ ఒక 50,000కి అగ్రిమెంట్ చేసుకున్నాం ఒక గూడ్ని, కానీ వాడు ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ అగ్రిమెంట్ 50,000కి అయిపోతే వాడేమో మళ్ళీ 70,000 ఎక్స్ట్రా 20,000 అడుగుతున్నాడు. ఓకేనా. సో మన దగ్గర అగ్రిమెంట్ పేపర్ ఉంటే, ఆర్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అనేది ఉంటే మనం ఏం చేయొచ్చు? కోర్టులో కేసు వేయచ్చు. గూడ్స్ ఆర్ సర్వీసెస్ విచ్ ఆర్ హజార్డస్ ఆర్ లైక్లీ టు బి హజార్డస్ టు లైఫ్ అండ్ సేఫ్టీ వెన్ యూజ్డ్. అలా ఆ గూడ్స్ కానీ యూజ్ చేస్తే అమ్మా మన లైఫ్ కే ప్రమాదం. అలాంటి గూడ్స్ అమ్ముతున్నారు వాళ్ళు. డ్రగ్స్ కానీ, ఓకే, ఇలాంటి మన అవి యూజ్ చేస్తే మన లైఫ్ ప్రమాదం. ఓకేనా. అలాంటి గూడ్స్ అమ్ముతున్నారు. సో అప్పుడు కూడా అమ్మే వాళ్ళ మీద మనం ఏం చేయొచ్చమ్మా? కోర్టులో కంప్లైంట్ చేయొచ్చు. సో నేను కొన్ని వర్డ్స్ చెప్తున్నా, వర్డ్స్ అండర్లైన్ చేయండి అమ్మా, మీకు ఈజీగా గుర్తుండాలి. ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ లో అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఆర్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ ఉంటే కంప్లైంట్ చేయండి. నెక్స్ట్, డిఫెక్ట్స్ ఉంటే కంప్లైంట్ చేయండి. బిలో డిఫెక్ట్, సిలో డెఫిషియన్సీస్ ఉంటే కంప్లైంట్ చేయొచ్చు. డిలో ఎక్సెస్ ఆఫ్ ద ప్రైస్, చెప్పిన ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ ఉంటాయి. ఎక్కడ? లా చెప్పిన ప్రైస్ కన్నా ఎక్కువ ఉన్నా, గూడ్స్ ప్యాకేజింగ్ మీద ఉన్న రేట్ కన్నా ఎక్కువ అమ్ముతున్నా, ప్రైస్ లిస్ట్ కన్నా ఎక్కువ అమ్ముతున్నా, ఆర్ అగ్రిమెంట్ కన్నా ఎక్కువ ప్రైస్ అమ్ముతున్నా, ఆర్ గూడ్స్ హజార్డస్ అయినప్పటికీ మనం ఎక్కువ అమ్ముతున్నా. సో ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 ఎక్సెస్ ఆఫ్ ద ప్రైస్ ఇన్ ద కేస్ ఆఫ్ లా. రామన్ నెంబర్ 1లో లా. రామన్ నెంబర్ 2లో డిస్ప్లేడ్ ఆన్ ప్యాకేజ్. రామన్ నెంబర్ 3లో డిస్ప్లేడ్ ఇన్ ప్రైస్ లిస్ట్. రామన్ నెంబర్ 4లో అగ్రీడ్ బిట్వీన్ ద పార్టీస్. రామన్ నెంబర్ ఈలో గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ హజార్డస్. ఇవి గుర్తుంటే ఆ పాయింట్ రాసేయగలరు ఈజీగా. అర్థమైందా? డౌట్ ఉందా? అర్థమైంది సార్. నెక్స్ట్ అమ్మా, వేర్ టు ఫైల్ ఎ కంప్లైంట్. మనం ఆల్రెడీ ఇది బాగా నేర్చుకున్నాం. ఓకేనా. 20 lakhs కన్నా బిలో ఉందమ్మా నా ప్రాబ్లం. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? డిస్ట్రిక్ట్ ఫారంకి వెళ్ళాలి. 20 lakhs నుంచి 1 crore మధ్యలో ఉందమ్మా నా ప్రాబ్లం. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మోర్ దెన్ 1 crore ఉందమ్మా. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేషనల్. ఓకేనా. నాకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఫారంకి వెళ్ళాను, నాకు అక్కడ న్యాయం జరగలేదు. అప్పుడు ఎక్కడికి వెళ్తాను? స్టేట్ కమిషన్కి వెళ్ళాను, కానీ అక్కడ కూడా నాకు జడ్జిమెంట్ నాకు ఫేవర్ రాలేదు. అప్పుడు ఎక్కడికి వెళ్తాను? నేషనల్ కమిషన్ లో కూడా నాకు ఫేవర్ రాలేదు. ఎప్పటికి వెళ్తాను? సుప్రీం కోర్ట్. అర్థమవుతుందమ్మా. సో వేర్ టు ఫైల్ ఏ కంప్లైంట్ అంటే అది రాయగలగాలి. నెక్స్ట్ అమ్మా, హౌ టు ఫైల్ ఏ కంప్లైంట్. అంటే హౌ టు ఫైల్ అంటే ఏంటి? కంప్లైంట్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి, ఎలా రాయాలి అని చెప్తున్నాడు. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసేది కాదమ్మా, కొంచెం జాగ్రత్తగా చదివితే మనకు అర్థమవుతుంది. ఓకేనా. చదువుతున్నాను చూడండి. ఏ కంప్లైంట్ కెన్ బి మేడ్ ఇన్ పర్సన్ ఆర్ బై ఎనీ ఆథరైజ్డ్ ఏజెంట్ ఆర్ బై పోస్ట్. అంటే అర్థం ఏంటి? నేను నా అంతటి నేను డిస్ట్రిక్ట్ ఫారంకి, నా ప్రాబ్లం నాది, నేనన్నా వెళ్ళొచ్చు, నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. లేదు, నేను వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు ఏం చేయాలి? నా ఏజెంట్ ని పంపించవచ్చు. నా ఏజెంట్ అంటే నా కింద పనిచేసే ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో ఆ ఏజెంట్ ని పంపించి కంప్లైంట్ ఇప్పించవచ్చు.
లేదా సింపుల్ గా ఏం చేయొచ్చంట, పోస్ట్. నేను ఒక పేపర్ మీద రాసి నా కంప్లైంట్ ని పోస్ట్ చేసేయచ్చు. డిస్ట్రిక్ట్ ఫారం ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్ కి పోస్ట్ చేసేస్తాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేట్ అంటే నేషనల్ కమిషన్ కి పోస్ట్ ద్వారా పంపిద్దాం అనుకోండి. ఎక్కడ పంపిస్తాను నేను? అడ్రస్ ఇచ్చాడు, ఎక్కడ? జన్పత్ భవన్ న్యూఢిల్లీ అని, అక్కడికి పంపించేయాలన్నమాట. అర్థమవుతుందా? పోస్ట్ ద్వారా. కంప్లైంట్ ఎలా ఉండాలంట? ద కంప్లైంట్ కెన్ బి రిటన్ ఆన్ ఏ ప్లెయిన్ పేపర్ డ్యూలీ సపోర్టెడ్ బై డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద అలిగేషన్ కంటెంట్ ఇన్ ద కంప్లైంట్. ఏమంటున్నాడమ్మా? ఒక ప్లెయిన్ పేపర్ మీద అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఎవరి మీద ప్రాబ్లము ఏంటి అని మొత్తం అన్ని రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసి దానికి ఎవిడెన్స్, నీ దగ్గర ఇన్వాయిస్ ఉంటే ఇన్వాయిస్, నీ దగ్గర అగ్రిమెంట్ ఉంటే అగ్రిమెంట్, లేకపోతే నీ దగ్గర ఫొటోస్ అనమాట. ప్రైస్ లిస్ట్ ఏమో 5,000 చూపిస్తుంది, వీడు మనకి ఇన్వాయిస్ ఏమో 50,000 కి ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? ఆ రెండింటిని ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ పంపించడం, ఎవిడెన్స్ పంపించడం. ఓన్లీ లెటర్ కాకుండా లెటర్ తో పాటు ఏం పంపించాలంట? ఎవిడెన్స్ కూడా పంపించాలంట. నెక్స్ట్, ద కంప్లైంట్ షుడ్ బి క్లియర్లీ స్పెసిఫై ద రిలీఫ్ సార్ట్. నాకు రావాల్సిన రిలీఫ్, నాకు రావాల్సిన న్యాయం కూడా నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అది కూడా అందరూ రాసి ఉండాలి. ఇట్ షుడ్ ఆల్సో కంటైన్ ద నేచర్, డిస్క్రిప్షన్ అండ్ అడ్రస్ ఆఫ్ ద కంప్లైంటెంట్ యాజ్ వెల్ ఆపోజిట్ పార్టీ. ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నాడో వాడి డీటెయిల్స్, ఎవరి మీద అయితే కంప్లైంట్ చేస్తున్నావో ఆ ఆపోజిట్ పార్టీ డీటెయిల్స్ కూడా ఉండాలి. అండ్ సో ఆల్సో ద ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ద కంప్లైంట్ అండ్ వెన్ అండ్ వెర్ ఇట్ ఈస్ అరోజ్. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనే ఫ్యాక్ట్స్ కూడా ఆ కంప్లైంట్ లో క్లియర్ గా మెన్షన్ చేయాలి. అర్థమైందమ్మా? ఓకేనా. సో ఒక్కసారి నాకు ఈ ఫైలింగ్ ఆఫ్ కంప్లైంట్స్ కూడా అయిపోయిందమ్మా. అది కూడా టిక్ పెట్టేసుకోండి ఫాస్ట్ గా. 5th క్వశ్చన్ కూడా అయిపోయింది, టిక్ పెట్టుకోండి. సో ఇంకా మనం మిగిలింది ఏంటమ్మా? రైట్స్ ఆఫ్ కన్స్యూమర్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కన్స్యూమర్. ఓకేనా. సో ఒకసారి ఈ క్వశ్చన్ లోని ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. మణికంఠ ఒకసారి చెప్పమ్మా, ఎవరు ఫైల్ చేయొచ్చు కంప్లైంట్? కంప్లైంట్ ని ఎవరు ఫైల్ చేయొచ్చు? కన్స్యూమర్ any recognized voluntary consumer association, whether the consumer is a member any recognized voluntary consumer association. Next, central or any state government. Next, one or more consumers where there are numerous consumers having same interest. Next, legal heir or representative in case of death of a consumer. Legal heir or representative in case of death of a consumer. Next, Nitya, what complaints can be filed? నేను అండర్లైన్ చేసి ఫాస్ట్ చదవము. Unfair trade practice or a restrictive trade practice. Defect. Deficiency. Excess of the price. Law. Displayed on package. Displayed in the price list. Agreed between the parties. Goods or services which are hazardous. ఓకేనా. నెక్స్ట్, వేర్ టు ఫైల్ ఎ కంప్లైంట్, అది అందరూ రాసేస్తారు, చాలా ఈజీ. ఒకసారి హౌ టు ఫైల్ ఎ కంప్లైంట్ చదివే. How to file a complaint. A complaint can be made in person or by any authorized agent or by post. The complaint can be written on a plain paper duly supported by documentary evidence in support of the allegation contained in the complaint. The complaint should clearly specify the relief slot. It should also contain the nature, description, and address of the complainant as well as the opposite party, and so also the facts relating to the complaint and when and where it arose. ఓకే, అర్థమైందమ్మా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్ లో? సో ఇంకొక రెండు ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి? కన్స్యూమర్ రైట్స్ అండ్ కన్స్యూమర్ రెస్పాన్సిబిలిటీస్. సో రేపు ఈ చాప్టర్ కంప్లీట్ చేస్తే ఒక 2 చాప్టర్స్, మెయిన్ చాప్టర్స్ అండ్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా. సో రేపు మీట్ అవుదాం 10 o'clock కి. థ్యాంక్ యూ.